My dear students, welcome all of you. Welcome to my YouTube platform Rohit's Analysis. Guys, ఎవరైతే ఫస్ట్ టైం ఈ యూట్యూబ్ దగ్గరికి వచ్చారో ఈ ప్లాట్ఫామ్ పైకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకంటూ పర్సనల్గా రోహిత్స్ అనాలిసిస్ అనే అప్లికేషన్లో ఉంది. ఇది ప్లే స్టోర్లో మీరు రోహిత్స్ అనాలిసిస్ అని టైప్ చేస్తే కనబడుతుంది, లేదా లింక్ యొక్క డిస్క్రిప్షన్, ఆ లింక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు యాప్కి రీడైరెక్ట్ అవుతారు. లేదా మీరు యాప్ డౌన్లోడ్కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేసినా, ఏమైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. 9110556858. This is my contact number. And as I told you, important information. So ఈ వీడియోలో ప్రిలిమ్స్కి ప్రిపేర్ కావాలా, మెయిన్స్కి ప్రిపేర్ కావాలా, దీనిపైన వందల కొద్ది స్టూడెంట్స్, సో 10 కాదు 20 కాదు, వందల కొద్ది. సో ఏపీపీఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ప్రిలిమ్స్కి మెయిన్స్కి దేనికి ప్రిపేర్ కావాలి, ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ కావాలా, సపరేట్గా ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్కి ప్రిపేర్ కావాలా, ఇలాంటి ఎన్నో డౌట్స్ ఉన్నాయి. ఇంతకు ముందు అనుకోండి ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్స్ మెయిన్స్లో కూడా ఉన్నాయి. సో కాబట్టి ఆబ్వియస్గా ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ జరగడానికి ఛాన్సెస్ ఉండేవి. కానీ ఇప్పుడు ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్ మెయిన్స్లో లేవు, మెయిన్స్లో ఉన్న సబ్జెక్ట్ ప్రిలిమ్స్లో లేవు, ఎక్సెప్ట్ కరెంట్ అఫైర్స్. సో కాబట్టి ఈ క్వశ్చన్ చాలామంది స్టూడెంట్స్ని యూనో ఒక బిగ్ డైలమాలో పడేసింది. సో దానికి సంబంధించే ఈ వీడియోలో క్లియర్గా మీకు ఇన్ఫామ్ చేస్తాను. అండ్ గైస్ ఒక 30 seconds. సో ఇది మన ఫ్యాకల్టీకి సంబంధించిన మన ఫ్యాకల్టీ టీం. మన ఛానల్లో సపరేట్గా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రజెంట్ బైలింగ్వల్లో చెప్పాము, కానీ సపరేట్గా తెలుగు, సపరేట్గా ఇంగ్లీష్, సపరేట్ మీడియంస్లో టీచింగ్ చేయడం స్టార్ట్ అయిపోయింది. సో మనకు జాగ్రఫీ జగదీష్ సార్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ. అండ్ జగదీష్ సార్కి తోడు మేజర్ శ్రీనివాస్ సార్ కానీ, రాజు సార్ కానీ, టీమే చాలా బలంగా ఉంది. ఇప్పుడు ఇలాంటి టీంలోకి మళ్ళీ ప్రజ్వల్ సార్ ఎంటర్ అవ్వడం జరిగింది. సో చాలామంది క్వశ్చన్ చేశారు, సార్ ప్రజ్వల్ సార్ టీచ్ చేస్తారా? ఎస్, ఆబ్వియస్గా ప్రజ్వల్ సార్ మన దగ్గర టీచ్ చేస్తున్నారు. సార్ సపరేట్గా తెలుగు మీడియం, సపరేట్గా ఇంగ్లీష్ మీడియం రెండు ఉన్నాయి. అండ్ తెలుగు స్టేట్స్లో లైవ్లో క్లాసెస్ కండక్ట్ చేయడం చాలా కొన్ని అప్లికేషన్స్లో మాత్రమే ఉన్నాయి. సో మన అప్లికేషన్లో జాగ్రఫీ లైవ్ క్లాస్ ఉంది, పాలిటీ లైవ్ క్లాస్ ఉంది, హిస్టరీ లైవ్ క్లాస్ ఉంది, కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ ఉంది, మెంటల్ ఎబిలిటీ లైవ్ క్లాస్ ఉంది, ఇండియన్ ఎకానమీ లైవ్ క్లాస్. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద క్లాసెస్ అన్నీ కూడా లైవ్ క్లాసెస్ ఉన్నాయి. సో ఫస్ట్లో ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ ఇచ్చాము, కానీ స్టూడెంట్స్ డిమాండ్, స్టూడెంట్ మమ్మల్ని ఆదరిస్తున్న తీరు వల్ల ఆ కొత్త రికార్డెడ్ క్లాసెస్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ లైవ్ క్లాసెస్ పెట్టడం జరిగింది. సో ఎప్పటికప్పుడు మీకు లైవ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో గైస్, వితౌట్ వేస్టింగ్ ద టైం, అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ, మీకు ప్రిపరేషన్కి సంబంధించి ఏ చిన్న డౌట్స్ ఉన్నా యాజ్ అన్ ఎల్డర్ బ్రదర్ అనుకోండి, సో ఏదైనా కూడా జస్ట్ కీప్ అ మెసేజ్ టు మీ. నా ఫ్రీ టైంలో నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓకే, సో దిస్ ఇస్ మై నంబర్. సో గైస్, ఇప్పుడు నెక్స్ట్ చూసినట్లయితే ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ప్రిపరేషన్. సో ఇప్పుడు ప్రిలిమ్స్ చదవాలా? సో వెదర్ షుడ్ వి గో ఫర్ ద ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్? ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు ప్రిపేర్ కావాలన్నా, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఇక్కడ ఐఎమ్ జస్ట్ క్లాసిఫైయింగ్ ద స్టూడెంట్స్. సో చూడండి, స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళను ఒక కేటగిరీగా పెడుతున్నాను. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, అండ్ వాళ్ళను కూడా ఒక క్లాసిఫై చేస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళలో 2 కేటగిరీస్. మళ్ళీ చూడండి, రోజు కనీసం 10 నుంచి 12 గంటలు చదివే కెపాసిటీ ఉన్న స్టూడెంట్స్ ఇప్పటికీ ఉన్నారు, వాళ్ళు ఒక కేటగిరీ. అండ్ రోజుకి 4 to 5 hours, అంటే ఆల్రెడీ చదువుకున్నా కానీ 4 to 5 hours, అంటే హౌస్ వైఫ్స్ కానీ, లేకపోతే ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, ముఖ్యంగా గ్రామ సచివాలయంలో ఉన్న వాళ్ళు సేమ్ ఇలాగే బిగినర్స్లో కూడా రోజు 10 నుంచి 12 గంటలు టైం ఉన్న బిగినర్స్ ఉంటారు. అండ్ అలాగే రోజు కేవలం 4 నుంచి 5 గంటలు మాత్రమే టైం ఉన్న బిగినర్స్ కూడా ఉంటారు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ చెప్పాలనుకుంటున్నాను. సో ఎవరైతే బిగినర్స్గా ఉంటూ రోజుకి కేవలం 4 నుంచి 5 గంటలు మాత్రమే టైం ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, మీరు జస్ట్ ఓన్లీ గో ఫర్ ద ప్రిలిమ్స్. ఓకే, సో మీకు ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో రోజుకి 4 నుంచి 5 గంటలు మాత్రమే టైం ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కేవలం ప్రిలిమ్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఇట్స్ నాట్ ద టైం. అండ్ చూడండి గైస్, అల్టిమేట్గా టార్గెట్ వచ్చేసరికి సెలెక్షన్. సో టార్గెట్ సెలెక్షన్ కాబట్టి, అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లాగా ఫస్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్ అయిపోని, సెకండ్ అటెంప్ట్ మెయిన్స్ అవని అట్లాంటి ఛాన్స్ లేవు. సో ద మెయిన్ టార్గెట్ షుడ్ బి ద అంటే సెలెక్షన్.
ప్రిలిమ్స్ మెయిన్స్ అని. సో సెలెక్షన్, కానీ అప్పటికి కూడా మన దగ్గర ఉన్న ప్రయారిటీస్ ఏంటి, మన దగ్గర ఉన్న ఛాన్సెస్ ఏంటి వాళ్ళ కోసం. సో బిగినర్స్ అంటే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి, గృహిణిలో లేకపోతే వర్కింగ్ ఎంప్లాయీస్ ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి, మీకు రోజుకి కేవలం 4 నుంచి 5 గంటలు మాత్రమే టైం ఉంటే జస్ట్ ప్రిపేర్ ఓన్లీ ప్రిలిమ్స్, డోంట్ గో ఫర్ ద మెయిన్స్. అండ్ అలాగే ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు 4 నుంచి 5 గంటలు దొరికితే నేనేమంటానంటే జస్ట్ ఒక 3.5 అవర్స్, 3 అంటే మీకు నచ్చినట్టు మీరు రేషియో వేసుకోండి, ఒక 3.5 అవర్స్ ప్రిలిమ్స్కి పెట్టండి, ప్లస్ ఒక 1.5 అవర్ మెయిన్స్కి పెట్టండి. ఓకే, 3.5 అవర్ ప్రిలిమ్స్, ఒక 1.5, ఎందుకంటే మీరు కొన్ని సంవత్సరాలుగా కొన్ని నెలలుగా ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు, మీరేం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. సో 3.5 అవర్స్ ప్రిలిమ్స్, 1.5 అవర్ మెయిన్స్. అండ్ ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్లో ఎవరైతే ఉన్నారో, సో ఇప్పుడు 4 to 5 అవర్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇంకో కేటగిరీ డిసైడ్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ 10 to 12 అవర్స్, ఎవరికైతే 10 నుంచి 12 గంటలు దొరుకుతుందో, సో మీకేం చెప్తున్నానంటే రోజుకి ఒక 9 అవర్స్, రోజుకు ఒక 9 అవర్స్ ఓన్లీ ప్రిలిమ్సే ప్రిపేర్ అవ్వండి. రోజుకి 9 అవర్స్ ఓన్లీ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వండి. అండ్ రోజుకి అట్లీస్ట్ 2 అవర్స్ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి. సో అట్లీస్ట్ 2 అవర్స్. సో ఇది మీకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో బిగినర్స్గా ఉండి ఎవరికైతే 10 నుంచి 12 గంటల టైం దొరుకుతుందో 9 గంటలు రోజు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వండి, 2 గంటలు మెయిన్స్కి ప్రిపేర్ కావండి. సార్ మెయిన్స్లో ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతే బాగుంటుంది అన్న డౌట్ మీకుంటే బెటర్ గో ఫర్ ద పాలిటీ. నా సబ్జెక్ట్ అని కాదు, పాలిటీ కొంచెం చదవడం ఈజీగా ఉంటుంది, కానీ అలా చదువుతుంటే మీకు తొందరగా అయిపోయేసరికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కానీ ఇదే స్టేజ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పటికీ మీరు టచ్ చేయని సబ్జెక్ట్, ఎందుకంటే కొత్తగా యాడ్ అయింది. సో దానిపైన కొంచెం ఫోకస్ చేస్తే మెయిన్స్ వరకు చాలా ఈజీగా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో సేమ్ అలాగే ఇదే పంత, ఇదే స్ట్రాటజీ వీళ్ళకు కూడా చెప్తాను నేను. సో ఎవరికైతే 10 to 12 అవర్స్ దొరుకుతుందో వీళ్ళు ఒక 9 అవర్స్, సో 9 అవర్స్ సేమ్ ప్రిలిమ్స్కి కేటాయించండి. అండ్ 3 అవర్స్, మీకు ఇక్కడ 3 అవర్స్ ఇస్తున్నాను, దీన్ని మీరు మెయిన్స్కి కేటాయించండి. సబ్జెక్ట్ మీకు నచ్చినట్లుగా మీరు చూస్ చేసుకోండి. సో ఈ విధంగా క్లాసిఫై చేసుకొని మీకున్న టైం, ఎందుకంటే జనరల్గా మెయిన్స్ ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రిలిమ్స్ చదవాలా, ఇప్పుడు మెయిన్స్ చదవాలని ఒక స్టూడెంట్ అడిగితే ఇదే ఆన్సర్ అందరికీ సరిపోకపోవచ్చు. వన్ సైజ్ విల్ నాట్ ఫిట్ ఆల్. అందుకోసం ప్రస్తుతం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్లో అందరూ ఒకే రకమైన కేటగిరీ స్టూడెంట్స్ లేరు. అందుకే ప్రాక్టికల్ వేలో ఇలా క్లాసిఫై చేసుకొని సో ఎవరెవరికి ఎంత టైం ఉంటుందో అని చెప్పి డిసైడ్ చేశాను. సో ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్ కాబట్టి వీళ్ళకు పెద్దగా, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు, చేంజ్ అయిన సిలబస్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. అండ్ అలాగే జాగ్రఫీలో కొన్ని మార్పులు జరిగాయి, సొసైటీ పైన కొన్ని మార్పులు జరిగాయి, సో వాళ్ళు దీన్ని ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ బిగినర్స్, మీకు కొత్తది పాతది అనేది డిఫరెన్స్ లేదుగా, అంతా కామనే కాబట్టి సో దీని ప్రకారం ఎస్టిమేట్ చేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు మీకు అర్థమైన తర్వాత మీ టైంని బట్టి సో నేను ఆల్రెడీ గ్రూప్ 2 ఎలా ప్రిపేర్ కావాలి, మీ వల్ల అవుతుందా, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఉన్న ఒక కామన్ డౌట్ ఏంటంటే ఈ టైం సరిపోతుందా, ఈజ్ దిస్ ద బెస్ట్ టైం అంటే చూడండి ఇంకా కొంత, అంటే నేనేం స్పెక్యులేషన్ క్రియేట్ చేయట్లేదు, కొన్ని రోజులుగా జూన్ నెలలో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పారు, తర్వాత జూలైలో వస్తుంది అంటారు, తర్వాత ఆగస్ట్లో రాబోతుంది, ఎగ్జామ్ నవంబర్లో, డిసెంబర్లో, ఇలా ఎన్నో అంచనాలు ఉన్నాయి. సో కానీ నేనేమంటున్నానంటే ఎగ్జామ్కి ఖచ్చితంగా 4 నుంచి 5 నెలలు ఉంటాయి, 4 to 5 months, 4 నుంచి 5 నెలల టైం ఈజీగా ఉంటుంది. సో కాబట్టి ఇవాల్టి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా మీరు ప్రిలిమ్స్ సెలెక్ట్ అవ్వడానికి మోర్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి, మోస్ట్ నెంబర్ ఆఫ్ ఛాన్స్, ఎందుకంటే 50,000 ఆల్మోస్ట్ తీసుకోవచ్చు ఒకవేళ 1000 పోస్ట్స్ ఉంటే. అయితే మెయిన్స్, ఎందుకంటే సెలక్షన్కి తక్కువ టైం ఉన్నప్పుడు మెయిన్స్ని నెగ్లెక్ట్ చేయలేం. జనరల్గా మెయిన్స్కి ఇప్పుడు జనరల్గా 2018లో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్కి 1 month గ్యాప్ ఇచ్చారు. ఎంతోమంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఇంకో కొన్ని నెలలు ఎక్స్టెండ్ చేశారు. అదే సిచ్యువేషన్ ఇప్పుడు రిపీట్ అవుతే ఎంత ప్రిలిమ్స్ అయినా మెయిన్స్లో బోర్లా పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అంతే తిప్పి కొట్టడానికి, అంటే అదొక కౌంటర్ ఫైర్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే అలాంటి రిస్క్స్ లేకుండా ఉండడానికి సో ఎగ్జామ్ కనుక టైం ఎక్కువ ఉంటే వీలైనంత వరకు మెయిన్స్లో 2 సబ్జెక్ట్స్ పైన అట్లీస్ట్ 70% సిలబస్ కంప్లీట్ చేసుకొని ఉండండి. దానికి పట్టు మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడున్నా కానీ మనకు భయం అనేది ఉండదు, సో ఈజీగా మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, మన టార్గెట్ ప్రిలిమ్స్ అవ్వడం కాదు, మన టార్గెట్ మెయిన్స్ సెలెక్ట్ అవ్వడం. సో అంటే మెయిన్స్ సెలెక్ట్ అయితే ఎగ్జాక్ట్గా ఆల్రెడీ ఆటోమేటికల్గా ఎగ్జామ్లో సెలెక్ట్ అవుతారు. సో మెయిన్స్లో సెలెక్ట్ కావాలి కాబట్టి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి ఎంత గ్యాప్ ఉంటుంది అన్న దానిపైన మీ సెలెక్షన్ ఆధారపడి ఉంటుంది. కానీ
తక్కువ గ్యాప్‌లో ఎక్కువ కవర్ చేయడం అనేది కొంచెం కష్టం. మీరు ఒక్కసారి ఆలోచించండి. 4 నెలల్లో ఒక 150 మార్క్స్ ఉన్న ప్రిలిమ్స్ మీరు కంప్లీట్ చేయగలిగితే, మరి 2 నెలల్లో 300 మార్కుల టాపిక్స్‌ని మీరు కంప్లీట్ చేయగలుగుతారా? ఇది డిఫికల్టా కాదా? అందుకోసం మెయిన్స్‌ని నెగ్లెక్ట్ చేయకండి. స్టార్ట్ చేయండి. సో, వీలైనంత వరకు 4-5 గంటలు మీకు దొరికితే దాన్ని కొంచెం టైం పెంచి మెయిన్స్ పైన ఫోకస్ చేసేటట్టు కూడా టైం ప్లాన్ చేసుకోండి. ఓకే. సో, నేను మీకు చిన్న పిల్లలకు చెప్పినట్టు, అంటే మీరు చిన్న పిల్లలని చెప్పట్లేదు. బట్ క్లియర్‌గా ఒక ప్రాక్టికల్ వేలో మీకు ఇలా డిఫైన్ చేసి, మీరు ఏ కోవాకు చెందిన వాళ్ళు మీకు మీరు గెస్ చేసుకొని, మీరు ప్రిపరేషన్‌ని అలా ఫాస్ట్ అప్ చేయండి. అండ్ అలాగే దీనికి సంబంధించి ఇంకా ఏం డౌట్స్ ఉన్నా 9110556858 ఇది నా నంబర్. మీరు నాకు మెసేజ్ పెట్టొచ్చు. అండ్ అలాగే మీకు ఆ కింద స్క్రోలింగ్‌లో కూడా నా నంబర్ కనిపిస్తుంది. డైరెక్ట్‌గా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. అండ్ మళ్ళీ చెప్తున్నాను, లైవ్ క్లాసెస్ ఉన్నాయి, రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి. ఏ ఓల్డ్ వీడియో కాదు, అన్నీ కొత్త వీడియోసే. స్పష్టంగా కొత్త వీడియోస్. నేనే పాలిటీ మళ్ళీ లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. తెలుగు మీడియంకి కూడా త్వరలో స్టార్ట్ చేస్తాను. అండ్ బుక్ లిస్ట్‌కి సంబంధించిన వీడియోస్, గ్రూప్ 2 ఎలా ప్రిపేర్ కావాలి, అండ్ ప్రిపరేషన్‌లో ఉన్న లోటుపాట్లు, అంటే ఆన్లైన్‌లో చదివేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎలా చదవాలి, వీటన్నిటిని కవర్ చేస్తూ నంబర్ ఆఫ్ వీడియోస్ మన యూట్యూబ్‌లోనే మీకు కనిపిస్తాయి. ఒకసారి చూడండి. అండ్ మీకు గనక ఇన్ఫర్మేషన్ నచ్చితే, నా యాప్‌లో ఉన్న కంటెంట్ కూడా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా దీన్ని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్రిసియేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ.